వైఎస్ఆర్సీపీ నాయకుడి మీదన టీడీపీ గూండాల హత్యాయత్నం చేశారంటూ సాక్షి ఒక కథనాన్ని ప్రొజెక్ట్ చేసింది. చక్రాయపేట మండలం కల్లూరుపల్లెలో బుధవారం చోటు చేసుకుని టీడీపీ మండల ఇన్ఛార్జ్ చెప్పారని గ్రామంలోని కూలీలకు ఉపాధి హామీ పనులు కల్పించకుండా అధికారులు నిలువరిస్తుండటంతో వైఎస్ఆర్సీపీ చక్రాయపేట మండల పరిషత్ మాజీ ఉపాధ్యక్షుడు వైఎస్ఆర్సీపీ నాయకుడు సభాపతి నాయుడు మీడియాకు సమాచారం ఇచ్చారన్న కక్షతో 50 మందికి పైగా టీడీపీ గూండాలు కార్లలో వచ్చి సభాపతి నాయుడు ఇంటిపై దాడి చేశారు. ఇంట్లోకి చొరబడేందుకు ప్రయత్నించగా కుటుంబ సభ్యులు అడ్డుకున్నారు. సభాపతిని ఇంట్లోనే ఉంచి కాపాడుకునే ప్రయత్నం చేశారు. దీంతో టీడీపీ రౌడీలు వాళ్లతో వాగ్వాదానికి దిగారు. ఈ ఘటన మీద బాధితుడు సభాపతి నాయుడు మాట్లాడుతూ కల్లూరుపల్లి పరిధిలో దిద్దుకుంటపల్లిలో 4-5 కుటుంబాలు మినహా అందరూ వైఎస్ఆర్సీపీ అభిమానులు ఉన్నారు. వాళ్ళు ఎవరికి ఉపాధి హామీ పనులు కల్పించకూడదని మండల టీడీపీ ఇన్ఛార్జి అధికారులను ఆదేశించారు. దీంతో అధికారులు ఉపాధి పనులు కల్పించడం లేదు. ఈ విషయమే మీడియాకు తెలియజేశానని చెప్పుకొచ్చారు. పత్రికలో వార్తలు ప్రచురితం కావడంతో 5-6 కార్లో 50 మందికి పైగా టీడీపీ గుండాలు తనను చంపడానికి ఇంటిపైకి వచ్చారని వాపోయారు. దీంతో తన కుటుంబ సభ్యులు ఇరుగు పెరుగు వాళ్ళు తన ఇంట్లోనే ఉంచి తలుపులకు అడ్డంగా నిలబడ్డారని చెప్పారు. దీంతో ఆగ్రహించిన టీడీపీ రౌడీలు బయటికి రారా, మా నాయకుడి మీద మీడియాకు సమాచారం ఇచ్చి వార్తలు రాయిస్తాను, ఎంత చూస్తాం, నాగులగుట్టపల్లె చక్రపేటలో కనిపించవు, ఎంతకాలం ఇంట్లో ఉంటావు ఉండు అని బెదిరించి వెళ్ళారని చెప్పారు. టీడీపీ గుండాలు తన చంపడానికి ఇంటికి వచ్చాను, వారి వల్ల తనకు ప్రాణహాని పొంచి ఉందని సభాపతి నాయుడు చెప్పారు. దీని మీద పోలీసులు ఫిర్యాదు చేయనున్నట్టు చెప్పారు.